Welcome to Kindruth Education Channel. Build skills, build careers. Hello everyone, welcome back to our channel. This is day 6 of 30 days C language series. నేను వచ్చేసరికి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం విత్ ఎగ్జాంపుల్ ఏ ప్రోగ్రామ్. సో టుడే వచ్చేసరికి అసలుకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సి లాంగ్వేజ్లో ఆ వాల్యూస్ అనేది అసలు చేంజ్ అవ్వవా, అండ్ ఆల్సో ఏవైతే కొన్ని వర్డ్స్ ఉంటాయి అవి రిజర్వ్ వర్డ్సా లేకపోతే వాటిని వేరియబుల్ నేమ్స్గా యూస్ చేయలేమా, వీటన్నిటి డౌట్స్ మనకు క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. వాటిని ఏమంటాము, కాన్స్టాంట్స్ అంటారా, కీవర్డ్స్ అంటారా అనేది ఈరోజు క్లియర్గా డిస్కస్ చేద్దాం. వేటిని అంటారు, వేటిని అన్నారో కూడా చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ డే 6 కాన్స్టాంట్స్ అండ్ కీవర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్. పార్ట్ 1 వచ్చేసరికి వాట్ ఆర్ కాన్స్టాంట్స్. అసలు కాన్స్టాంట్స్ అంటే ఏంటి? కాన్స్టాంట్స్ అంటే ఏం లేదంటే సింపుల్గా అదొక వాల్యూ, అసలుకి అది చేంజ్ అవ్వదు. ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు, కంప్లీట్ అయిపోయేంత వరకు అది చేంజ్ అవ్వదు. ఏ కాన్స్టాంట్ ఈస్ అ వాల్యూ దట్ కెనాట్ చేంజ్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. కంప్లీట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, కాన్స్టాంట్గా ఉంటుంది వాల్యూ. ఇక్కడ చూసినట్టయితే పై ఈక్వల్ టు 3.1415, ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, అది అలానే ఉంటుంది. సో డేస్ ఇన్ వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 అనేది ఒక కాన్స్టాంట్ వాల్యూ, అది చేంజ్ అవ్వదు. ఓకేనా? కాన్స్టెంట్ అంటే అది ఆ వాల్యూ అనేది అసలు చేంజ్ అవ్వదని అర్థం. టైప్స్ ఆఫ్ కాన్స్టాంట్స్ ఇన్ సిలో అంటే కాన్స్టాంట్స్ వచ్చి 4 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఇంటిజర్ కాన్స్టాంట్, ఫ్లోట్ కాన్స్టాంట్, క్యారెక్టర్ కాన్స్టాంట్స్, స్ట్రింగ్ కాన్స్టాంట్స్. ఇంటిజర్స్ అంటే ఏంటి? ఇంకా హోల్ నెంబర్స్, ఇంకా హోల్ నెంబర్స్ అన్నీ వస్తాయి. కానీ ఇక్కడ -45 అని ఉంది కదా, ఓకే అది పక్కన పెట్టేసేయండి. 0 నుంచి మనము ఇంకా చెప్పేసాం కదా అవన్నీ హోల్ నెంబర్స్. అలాగే -45, సో వీటిని కూడా ఇంటీజర్ అంటాం కదా, అంటే ఇంటీజర్స్లో రూపంలో చూస్తే ఇంటీజర్స్ అంటే ఏంటి? నెగిటివ్, 0, పాజిటివ్. సో అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్. ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్ వచ్చేసరికి డెసిమల్స్, పాయింట్స్లలో ఉంటుంది. ఓకేనా? క్యారెక్టర్ కాన్స్టెంట్స్ వచ్చేసరికి సింగిల్ కోట్స్లో మనం ఏ లెటర్ రాసా కానీ ఏం పెట్టినా కానీ అక్కడ వర్డ్ ఒకటే సింగిల్. క్యారెక్టర్ వచ్చేసరికి 1/10. ఓకేనా? అలాగే ఇక్కడ ఆ యొక్క సింగిల్ కోట్స్లో మనం ఏ లెటర్ పెట్టా కానీ నెంబర్ పెట్టినా కానీ అది క్యారెక్టర్ కిందకి వస్తుంది. స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటే డబల్ కోట్స్. ఇక్కడ చూస్తున్నారా, డబల్ కోట్లో ఒక వర్డ్ ఉంటే దాని క్యారెక్టర్ అంటాం, లేదంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి, సి అనేది ఒక లెటర్ ఇక్కడ, ఇలాగ వీటిని స్ట్రింగ్స్ అంటాం. డబల్ కోట్స్లో రాసేదాన్ని స్ట్రింగ్స్ అంటాం, సింగిల్ కోట్స్లో రాసేదాన్ని క్యారెక్టర్ అంటాం, పాయింట్స్ రూపంలో ఉండే డెసిమల్స్ ఆర్ ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్ అంటాం, న్యూమరికల్ ఫామ్లో ఇంటీజర్ ఫామ్లో ఉంటే వాటిని ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటాం. సో దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్: ఇంటీజర్ కాన్స్టెంట్స్, ఫ్లోటింగ్ కాన్స్టెంట్, క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఓకేనా? మీకు ఇది ఒక ప్రోగ్రామ్ అండి, ఇది మీరే ట్రై చేయండి. ఓకేనా? ఇది ఏముండదు, సింపుల్. మీరు హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ యూజ్ చేయండి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ లోపల బ్రాకెట్స్ లోపల ఆ బ్రాకెట్స్ లోపల ఈ కోడ్ని మీరు అక్కడ రాసి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్టెంట్స్ అంటే 100, ఇది క్యారెక్టర్ కాన్స్టాంట్, ఇది ఫ్లోటింగ్ కాన్స్టాంట్. ఇలా అవి కాన్స్టాంట్ వాల్యూస్, అవి చేంజ్ అవుతాయి త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. కీవర్డ్స్ అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? డిక్లేరింగ్ కాన్స్టెంట్స్. అసలు కాన్స్టెంట్స్ ఎలా డిక్లేర్ చేస్తాం? 2 మెథడ్స్ అండి సింపుల్గా. ఫస్ట్ వచ్చేసరికి కాన్స్టాంట్ కీవర్డ్ యూజ్ చేసి, కాన్స్టాంట్ అనేది ఫస్ట్ కాన్స్టాంట్ అని కీవర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏ టైప్, డేటా టైప్, ఫ్లోటా, ఇంటా, అదేంటిదో మనకి ఇవ్వాలి. నెక్స్ట్ ఒక వేరియబుల్, దీనికి ఒక వాల్యూ అసైన్ చేయాలి, కాన్స్టాంట్ వాల్యూ. సింపుల్. ఇది ఫస్ట్ కాన్స్టాంట్ అనే దాన్ని కీవర్డ్ యూజ్ చేయాలా. నెక్స్ట్ డేటా టైప్, అసలుకు వేరియబుల్ నేమ్ ఏంటిది, మనం ఏ వాల్యూ అసైన్ చేస్తున్నాం, ఏ వాల్యూ అసైన్ చేస్తే ఆ వాల్యూ ఇచ్చేసి సెమీకోలన్ తోటి ఎండ్ చేయాలి. దిస్ ఇస్ ద సింటాక్స్. ఓకే? printf, ఈ పైని ప్రింట్ చేస్తున్నారు. ఓకే, వన్స్ డిక్లేర్డ్ యాజ్ కాన్స్టెంట్ ద వాల్యూ కెనాట్ చేంజ్, ఆ వాల్యూ అనేది అస్సలు చేంజ్ అవ్వదు. సో సెకండ్ మెథడ్ వచ్చేసరికి హ్యాష్ట్యాగ్ డిఫైన్ అనే ప్రీ ప్రాసెసర్ని యూజ్ చేస్తాం ఇక్కడ. సో హ్యాష్ట్యాగ్ డిఫైన్ అని వాడి ఇక్కడ ఒక వేరియబుల్ లాగా డేస్ అనేది వాల్యూ అసైన్ చేస్తాం. సో ఇది కూడా ఒక కాన్స్టాంట్ వాల్యూ అనేది. ఓకేనా? త్రూ అవుట్ ప్రోగ్రామ్ అనేది వాడుకోవచ్చు డేస్ అనేది. ఈ యొక్క 7 అనేది వచ్చేసరికి డేస్లోనే స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా? ఈ డేస్ని ప్రింట్ చేస్తున్నారు, డేస్ ఇన్ ఏ వీక్. %d ఫార్మాట్
స్పెసిఫైర్ ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ ఇంటీజర్ ఫార్మాట్లో ఉంది 7 అనేది. ఓకే, సో హ్యాష్ డిఫైన్ ఇస్ ఎ షార్ట్ కట్, లైక్ ఏ షార్ట్ కట్. ఇట్ రీప్లేస్ ద వర్డ్ డేస్ 7 అనేది, అది డేస్ అనేది 7తో రీప్లేస్ అవుతుంది. ఎందువల్ల అంటే ఈ డేస్లోకి వచ్చేసి అంటే 7 వచ్చేసి డేస్లో స్టోర్డ్ అయి ఉంటుంది. మనం చెప్పాం కదా, వేరియబుల్ అనేది ఒక కంటైనర్. నిన్ననే చెప్తా, వేరియబుల్ అనేది ఒక కంటైనర్, ఆ కంటైనర్లో ఒక వాల్యూ అనేది స్టోర్ అవుతుంది, లైక్ దట్. సో కాన్స్టాంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, అది ప్రోగ్రామ్లో ఒక పార్ట్. ఇట్ హ్యాస్ ఎ టైప్, దానికంటే ఒక టైప్ ఉంటుంది. హ్యాష్ డిఫైన్ ఈజ్ అంటే ఇది వచ్చేసరికి హ్యాండిల్ బిఫోర్ కంపైలేషన్కి ముందు ఇది హ్యాండిల్ అవుతుంది. దీనికి నో టైప్స్, దీనికంటే ఏ టైప్స్ ఉండదు, మనము టైప్స్ ఇవ్వం, డేటా టైప్ ఇంట్ అని ఫ్లోట్ అని ఏమి ఇవ్వం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్ అనేది బాక్స్ యూ కెన్ రీఓపెన్. మనం ఏదైతే ఇంట్ x = 10 అంటాం కదా, దాన్ని మనం మార్చుకోవచ్చు. కానీ ఒక్కసారి కాన్స్టాంట్ అని ఇచ్చేసి డిక్లేర్ చేస్తే వాల్యూ త్రూ అవుట్ ప్రోగ్రామ్ అలానే ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం, అది ఒక సీల్డ్ బాక్స్, దాన్ని సీల్ చేసినట్టు, ఇంకా మళ్ళీ ఓపెన్ చేసి రాయడానికి లేనట్టు. ఓకేనా, రీఓపెన్ చేసి రాయడానికి కుదరదు. నెక్స్ట్ వచ్చేసరికి కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కీవర్డ్స్లోనే ఉంటుంది కదా వర్డ్స్. కీ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్. ఆ వర్డ్స్ అనేది ఆల్రెడీ దాంట్లోనే సి ప్రోగ్రామ్లో ఆ వర్డ్స్ ఆల్రెడీ బిల్ట్ అయి ఉంటాయి. వాటిని మళ్ళీ మనము రీరైట్ చేయడానికి లేదు. కీవర్డ్స్ అనేది రిజర్వ్డ్, ఇంకా అవి రిజర్వ్ అయి ఉంటాయి. మనం వాటిని మాడిఫై చేయని అవసరం లేదు, చేంజ్ అవసరం లేదు. వాటికంటూ కొన్ని స్పెషల్ మీనింగ్ ఉంటుంది. కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎ వేరియబుల్ నేమ్స్. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. వాటిని వేరియబుల్ నేమ్స్గా అస్సలు యూజ్ చేయడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ అనేది ఒక డేటా టైప్, ఫ్లోట్ అనేది ఒక డేటా టైప్. ఇక్కడ ఎర్రర్ వస్తుంది, మీరు ట్రై చేయండి, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే ఫ్లోట్ అనేది కీవర్డ్, అంటే నథింగ్ బట్ ఒక డేటా టైప్. ఆ యొక్క ఫ్లోట్ మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఇక్కడ ఏం యూజ్ చేయాలా? వేరియబుల్ ఏదైనా ఒక డిఫరెంట్ నేమ్, వీటికి మించిన నేమ్స్ యూజ్ చేయాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒక 32 కీవర్డ్స్. ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్, రిటర్న్, ఇఫ్, ఎల్స్, ఫర్, వీటిలో మనం ఇవన్నీ ఇప్పుడే ఆల్రెడీ యూజ్ చేసాం. ఇంతవరకు ఇప్పుడే యూజ్ చేసేసాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్ ఇవన్నీ ఆల్రెడీ యూజ్ చేసాం. ఇవన్నీ ఇన్ ద అప్కమింగ్ మనం ఇవన్నీ యూజ్ చేయబోతున్నాం. ఓకేనా. సో ఇక్కడ 2 డేటా టైప్స్ వచ్చేసరికి ఎర్రర్ వస్తుంది. ఒక డేటా టైప్ ప్లేస్లో డేటా టైప్ ఉండాలా. ఫ్లోట్ ఉంది కదా, ఈ ఫ్లోట్ అనేది కీవర్డ్ని మనం వేరియబుల్గా అస్సలు యూజ్ చేయకూడదని ఇక్కడే చెప్పాం. ఓకే, కరెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇంట్ నెంబర్ అనేది కీవర్డ్ కాదు, ఇట్ ఈస్ అ వేరియబుల్. దానికి 10 అసైన్ చేసాం. ఇవన్నీ వచ్చేసరికి కీవర్డ్స్, 32 కీవర్డ్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టీస్ ఏ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ తోటి కాన్స్టాంట్స్, కీవర్డ్స్ గురించి సింపుల్గా మనము చూద్దాం. సో ఈ ఓపెన్ చేయండి, కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, కన్సోల్ అప్లికేషన్, మనం సి కాబట్టి. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసరికి మన కాన్స్టాంట్స్ అండ్ వేరియబుల్స్, కాన్స్టాంట్స్ అండ్ కీవర్డ్స్ కదా, కాన్స్టాంట్స్ అండ్ కీవర్డ్స్. ప్రాజెక్ట్ టైటిల్ అది చేసేయండి. సోర్స్ మీద క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఈ ప్రోగ్రామ్ మనం డిలీట్ చేసి మన ఓన్గా ఒక ప్రోగ్రామ్ రాద్దాం. మన ప్రోగ్రామ్ వచ్చేసరికి ఏంటిది, కాన్స్టాంట్స్ అండ్ కీవర్డ్స్. రిమెంబర్ దట్ ఇన్ సి. ఇప్పుడు మనం ప్రీ ప్రాసెస్ సెక్షన్లో ఇంక్లూడ్ ఇంక్లూడ్ వాడదాం. ఓకే, ఇంక్లూడ్ హెడర్ ఫైల్ వాడదాం. హెడర్ ఫైల్ వచ్చేసరికి ఓకే, ఇక్కడే మనము డిఫైన్ అనేది దాన్ని కూడా యూజ్ చేద్దాం. డిఫైన్ వచ్చి సెకండ్ మెథడ్, డిక్లేరింగ్ ఆఫ్ కాన్స్టాంట్లో ఇది సెకండ్ మెథడ్ అండి. ఇక్కడ నేను పైన డిక్లేర్ చేస్తున్నా. రిమెంబర్ దట్ సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్. 3.14159 పై వాల్యూ. మెయిన్ ఫంక్షన్ రాస్తున్నా, ఇంట్ మెయిన్ బ్రేసెస్. కొన్ని వాల్యూస్ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా, కాన్స్టాంట్స్ వాడతా. ఇది వచ్చేసరికి ఫస్ట్ మెథడ్లో కాన్స్టాంట్ నేను యూజ్ చేస్తున్నా. ఇంట్ డేస్ అనేది ఇంట్ రూపంలో తీసుకున్నా.
7 అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోట్ రేడియస్ తీసుకుంటున్నా. రేడియస్ ఎందుకు యూస్ చేస్తానో చెప్తా, ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. రేడియస్ వచ్చేసరికి 5. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ ఇప్పుడు ఫస్ట్ డేస్ని ప్రింట్ చేద్దాం. డేస్ ఇన్ ఏ వీక్. డేస్ వచ్చేసరికి ఇప్పుడు మనకు ఇంటీజర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏ ఫార్మాట్ స్పెసిఫై చేయాలా? %d /n డబల్ కోట్స్ కామా దేంట్లో సేమ్ అయింది? డేస్లో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ వాడి మనం హ్యాష్‌ట్యాగ్ డిఫైన్లో యూజ్ చేసిన వాల్యూస్ని మనం ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ ఏమొస్తుంది? పై దీన్ని యూజ్ చేసుకున్నాం కదా మనం ప్రింటర్స్. దట్స్ వై నేను హ్యాష్‌ట్యాగ్ డిఫైన్ వాడుతున్నాను. పై దేంట్లో ఉంది? ఫ్లోట్లో ఉంది కాబట్టి %f/n డబల్ కోట్స్ కామా పై. చెక్ మీరు ఏ లెటర్లో రాస్తున్నా కూడా చూసుకోండి, ఓకేనా? లేకపోతే కేస్ సెన్సిటివ్ ఇష్యూ వస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు రేడియస్ యూజ్ చేశాను, పై ఉంది. మనకు రేడియస్ పై ఉంటే ఏరియా ఆఫ్ ద సర్కిల్, ఓకేనా? ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే మనం సర్కంఫరెన్స్ కూడా కనుక్కోవచ్చు, బట్ నేను ఏరియా ఆఫ్ ద సర్కిల్ కనుక్కుంటున్నాను వీటిని యూజ్ చేసి. ఏరియా ఆఫ్ ద సర్కిల్ %f. ఓకే, /n కామా ఫార్ములా ఏంటిది? పై ఇంటూ రేడియస్ ఇంటూ రేడియస్, ఓకేనా? ఫార్ములా ఇది. సెమికోలన్తో క్లోజ్ చేస్తున్నాను. రిటర్న్ 0. కంట్రోల్ F9. సూపర్, మనకు అవుట్పుట్ వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే డేస్ ఎన్ని ఉన్నాయి? 7. అలాగే పై వాల్యూ ఎంత? 3.14159 ఇచ్చేసాం, అదే వచ్చింది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ మీరే క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేటర్ యూస్ చేసి. పై వచ్చేసి 3.14159 ఇంటూ 5 ఇంటూ 5 πr² ఫార్ములా యూస్ చేస్తే 78.5399750 ఇదే వస్తుంది, ఓకేనా? ఫైనల్గా మన ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపించా, అవుట్పుట్ కూడా వచ్చేసింది. మీరు కూడా ప్రోగ్రామ్ ట్రై చేయండి, మెయిన్ ప్రోగ్రామ్ ఇదే ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లోజింగ్ వచ్చేసరికి మనం ఈరోజు కాన్స్టాంట్స్ కీవర్డ్స్ గురించి క్లియర్గా, కాన్స్టాంట్ అంటే కీవర్డ్స్ ఏంటిదో చూసాం విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా. సో కాన్స్టాంట్ అంటే ఏంటిదండి? ఫిక్స్డ్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. కీవర్డ్స్ అంటే ఏంటిది? రిజర్వ్డ్ వర్డ్స్. అవి రిజర్వ్డ్ వర్డ్స్, ఓకే? అవన్నీ ఆల్రెడీ స్టోర్డ్ అయి ఉంటాయి మన సి లాంగ్వేజ్లో. ఫిక్స్డ్ వాల్యూ లైక్ డేటా, కీవర్డ్స్ అనేది రిజర్వ్డ్ వర్డ్స్. అది లైక్ గ్రామర్ ఉంటుంది. గ్రామర్ మనం ఏమో మార్చలేం కదా, ఆ గ్రామర్ని మనం ఫాలో అవుతాం. ఇక్కడ కూడా ఈ కీవర్డ్స్ని మనం ఫాలో అవుతాం. మీకు వచ్చేసరికి హోంవర్క్ ఆ యొక్క నేను ఫైనల్ ప్రోగ్రామ్ చూపించాను కదా, ఆ స్క్రీన్ షాట్ నేను షేర్ చేస్తా. ఆ ప్రోగ్రామ్ ట్రై చేయండి. మీరు దాన్ని ఇంకా కొద్దిగా మాడిఫై చేసి సర్కంఫరెన్స్ కనుక్కోండి, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ కనుక్కోండి, ఓకేనా? నెక్స్ట్ 10 కీవర్డ్స్ ట్రై చేయండి, ఒకసారి వస్తుందండి. ఇంటూ క్యార్ అని క్యార్ ఇంట్ అని ట్రై చేయండి, ఏమన్నా వస్తుంది. ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తుంది, మీరు ట్రై చేయండి. ఏమన్నా పాసిబుల్గా ఇంకేమన్నా వచ్చిందేమన్నా. సో ఓకే, రేపు డే 7 వచ్చేసరికి ఇన్పుట్ అవుట్పుట్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ గురించి రేపు క్లియర్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ.